హలో అండ్ వెల్కమ్ టు ఎస్కేబీ షాట్స్. వాట్ ఎ నైట్ ఇది. ఇద్దరు కేస్ అదరగొట్టారు. కరుణ్ నాయర్ ఇంపాక్ట్ సబ్గా వచ్చాడు. వాట్ అన్ ఇన్నింగ్స్ అది. వేరే లెవెల్ ఇన్నింగ్స్ అది. ఎప్పుడో 7 ఏళ్ల క్రితం అతను ఐపీఎల్లో ఆడడం, అతను ఎక్కడికి వెళ్ళాడో తెలియకుండా ఉండడం, రంజీ ట్రోఫీలో అదరగొట్టడం, ఇవాళ ఛాన్స్ వచ్చినప్పుడు అద్భుతంగా ఆడడం. అలాగే ఇంకొక కరణ్ శర్మ అవకాశం దొరికింది, వికెట్లు తీశాడు అండ్ ఆ తర్వాత ప్రెషర్ పెట్టాడు అండ్ దెన్ దోస్ 3 రన్అట్స్. మ్యాచ్ అటు వెళ్తుందా ఇటు వెళ్తుందా అని తిరిగి ముంబై ఇండియన్స్కి 2 పాయింట్లు వచ్చాయి, ఢిల్లీకి మొదటి ఓటమి వచ్చింది. అరుణ్ జైట్లీ స్టేడియం వాళ్ళ హోమ్ గ్రౌండ్లో వాళ్ళకి పంచ్ పడింది. లెట్స్ గెట్ స్టార్టెడ్. మ్యాచ్ స్టార్ట్ అయినప్పుడు అక్షర్ పటేల్ ఏం చెప్పారంటే ఫాఫ్ డు ప్లస్ ఈజ్ నాట్ అవైలబుల్ అండ్ ఇట్స్ అ బిగ్ బ్లో. సో ద మూమెంట్ ఫాఫ్ ఈజ్ నాట్ దేర్, ఎవరు ఆడొచ్చు బ్యాటింగ్లో అనే ఆలోచన కనిపిస్తూ వచ్చి ఇమీడియట్లీ ఇట్ వాస్ టాప్ ఆర్డర్లో బ్యాటర్ కావాలి అంటే కనుక డెఫినెట్లీ అక్కడ మీకు కరుణ్ నాయర్ ఉంటుంది, లేదంటే కనుక దే థింక్ అబౌట్ ఫారెన్ ఆప్షన్స్. అండ్ కేఎల్ రాహుల్ ఎవరైతే ఫాఫ్ లేని పక్షంలో సిఎస్కేతో ఓపెన్ చేశాడో హీ మైట్ నాట్ ఓపెన్ అనే ఇండికేషన్స్ కూడా అక్కడే వచ్చేసాయి. ముంబై ఉంది కదండి, వాళ్ళు పెద్దగా మార్పులు చేర్పులు టీంలో చేయలేదు కానీ ఆర్డర్లో మార్పులు చేర్పులు చేశారు. when they started to bat, ఫస్ట్ వికెట్ పడిన తర్వాత సూర్య కేమిన్, తర్వాత తిలక్ కేమిన్, ఆ తర్వాత హార్దిక్ కేమిన్, నమన్ధీర్ కేమిన్, విల్ జాక్స్ తర్వాతే వచ్చాడు. విల్ జాక్స్ 1 డౌన్ రాలా. సో ఆ ఫినిషర్ రోల్ ఏదైతే వాళ్ళు అనుకున్నారో దట్ దే ఆర్ మిస్సింగ్ అవుట్ అని, దే వాంట్ విల్ జాక్స్ టు టేక్ దట్ రోల్. ఆర్ లేదంటే కనుక ఇన్ఫార్మ్ ఉన్న బ్యాటర్స్, కండిషన్స్కి తగ్గట్టుగా ఉన్న బ్యాటర్స్ ముందు ఆడాలి అని చెప్పి మనం మాట్లాడుకున్న 3 బ్యాటిల్స్లో ఫస్ట్ బ్యాటిల్ స్టార్క్ వర్సెస్ రోహిత్ శర్మ. రోహిత్ శర్మకి ఫస్ట్ బాలే బ్రిలియంట్ బాల్ పడింది, గాట్ ఆఫ్ ది స్ట్రైక్. ఆ ఓవర్ ఎటువంటి ట్రబుల్ రాలా రోహిత్ శర్మకి. ముఖేష్ బౌలింగ్ వేసినప్పుడు బ్రిలియంట్ బాల్ పడింది, దాన్ని ఆడాడు, ఈ గాట్ ఆఫ్ ది స్ట్రైక్, అక్కడ ఎటువంటి ప్రాబ్లం రాలా. దెన్ స్టార్క్ ఓవర్లో కొట్టాడు, అంతా బాగానే కనిపిస్తోంది. ఆల్ రైట్, దిస్ ఈస్ ది ఇన్నింగ్స్, బాగానే కనిపిస్తుంది అనుకుంటున్న తరుణంలో ఢిల్లీస్ మ్యాజికల్ ఫైండ్ ఆఫ్ ది సీజన్ విప్రజ్ నిగమ్ అతను వచ్చాడు, రోహిత్ శర్మ వికెట్ తీశాడు. ఆ తర్వాత రికిల్టన్ అండ్ అలాగే సూర్య బాగానే ఆడుతున్నారు అనుకుంటున్న సమయంలో కుల్దీప్ యాదవ్ వచ్చాడు. రికిల్టన్కి ఏమీ తెలియదు, నథింగ్ ఇన్ నోస్. కుల్దీప్ యాదవ్ చేతి నుంచి బాల్ ఎట్లా వస్తుందో తెలియదు, ఆ డ్రిఫ్ట్ ఎట్లా ఉంటుందో తెలియదు, పడిన తర్వాత ఏం చేస్తుందో ఏమీ చేయలేదు. ఈ వాజ్ కంప్లీట్లీ బోల్డ్. బట్ దెన్ కేమ్ అ పార్ట్నర్షిప్. ఎప్పుడైతే తిలక్ అండ్ స్కై ఆడడం మొదలుపెట్టారో దట్ ఈస్ వేర్ ముంబై ఇండియన్స్ వాజ్ వెరీ వెరీ స్ట్రాంగ్. ఆ పార్ట్నర్షిప్ బ్రేక్ చేయాలి అని చెప్పేసి రకరకాలుగా ప్రయత్నించారు. ఇన్ ది ఎండ్ ఇట్ వాస్ కుల్దీప్ యాదవ్ వర్సెస్ సూర్యకుమార్ యాదవ్. దట్ వాజ్ ద సెకండ్ బ్యాటిల్ దట్ వి స్పోక్ అబౌట్. ఆ బ్యాటిల్లో కుల్దీప్ యాదవ్ విజయం సాధించాడు, సూర్యకుమార్ యాదవ్ అవుట్ అయ్యాడు, బట్ నాట్ ఆఫ్టర్ మేకింగ్ అ వెరీ వెరీ గుడ్ ఇన్నింగ్స్. అతను అవుట్ అయిన తర్వాత హార్దిక్ వచ్చాడు, హార్దిక్ వెంటనే అవుట్ అయ్యాడు. విప్రజ్ని గట్టి కొడదాం అనుకున్నాడు, అక్కడ అరుణ్ జైట్లీ స్టేడియం నుంచి రెడ్ ఫోర్ట్ కొడదాం అనుకున్నాడు, అవుట్ అయిపోయాడు అక్కడ లాంగ్ ఆఫ్లో, తన వెంట తిరిగాడు. బట్ దెన్ నమన్ధీర్ అండ్ తిలక్ డిడ్ వెల్ అండ్ తిలక్ చాలా బాగా ఆడాడు. ఆ రిటైర్ అవుట్ అయిపోయిన దగ్గర నుంచి ప్రతి మ్యాచ్లోనూ తిలక్ పర్ఫార్మెన్స్ అదిరిపోతూనే వచ్చింది. అండ్ ఫైనలీ ఇక్కడ ఈ మ్యాచ్లో ఆ పర్ఫార్మెన్స్ అనేది రావడం, లాస్ట్లో వికెట్ పడింది. అనుకున్నంత స్కోర్ వచ్చిందా అని ముంబై ఇండియన్స్ ఫస్ట్ హాఫ్ తర్వాత అడుగుంటే ఒక 10-15 రన్స్ ఇంకా ఎక్కువ వచ్చుంటే బాగుండేదని ఐడియాలోనే ఉండేవాడు. బట్ 200 ఈజ్ అ బిగ్ స్కోర్. ఎంత కాదనుకున్నా ఇట్ ఈస్ అ బిగ్ స్కోర్. 2 సార్లు 200 ప్లస్ చేసే, ఒకటి ఢిల్లీ కొట్టింది ఎల్ఎస్జీకి అగేన్స్ట్గా, ఒకటి ఎస్ఆర్హెచ్ కొట్టింది పంజాబ్కి అగేన్స్ట్గా. అండ్ ఎస్ఆర్హెచ్ నీడెడ్ సమ్ బ్రిలియన్స్, ఢిల్లీ నీడెడ్ సమ్ బ్రిలియన్స్. అక్కడ అశుతోష్ కొట్టాడు, ఇక్కడ అభిషేక్ కొట్టాడు. అలాంటి బ్రిలియన్స్ పదే వచ్చే అవకాశాలు తక్కువ. బట్ ఫస్ట్ బాల్ జేక్ ఫ్రేజర్ మేకర్కి అవుట్ అయిన తర్వాత కేమ్ అ మూమెంట్. డియర్ క్రికెట్ గివ్ మీ 1 ఛాన్స్ అని చెప్పేసి ట్వీట్ పెట్టాడు 3 ఏళ్ల క్రితం కరుణ్ నాయర్. ఆ 3 ఏళ్ళు అతను ఏమీ వదిలేలా, ఓన్లీ దండం పెట్టుకుంటూ కూర్చోాలా. అతను ఎంత స్ట్రాంగ్గా ప్రిపేర్ అయ్యాడో, ఎంత హార్డ్ వర్క్ చూపించాడో, ఎంత పట్టుదల చూపించాడో, ఎంత సంకల్పం చూపించాడో, వాటన్నిటికీ ఎప్పుడైతే అవకాశం వచ్చిందో, ఆ అవకాశం అతని చేతిలోకి వచ్చినప్పుడు ఒక్కసారి అవకాశం గర్వపడి ఉంటుంది. ఈ మనిషిని నేను ఇంతవరకు ఆపాను, కానీ నిజంగా ఎప్పుడైతే నేను అతని దగ్గరికి వెళ్ళి అతని చేతిలో పడ్డాను, అతను ఎంత బాగా నన్ను స్వీకరించాడు, ఎంత బాగా నాకు స్వాగతం పలికాడు. లుక్ ఎట్ దోస్ షాట్స్ బాస్. ఫినిష్ అంటే అది, స్టైల్ అంటే అది, లో రిస్క్ షాట్స్ అంటే అవి. బుమ్రాను కొట్టాడు, బుమ్రా వాజ్ రాటిల్డ్. బుమ్రాకి అర్థం కాలేదు ఏం చేయాలో. బుమ్రా 2 6లు 3 4లు కొట్టాడు ఆడిన 9 balls. హీ టుక్ ఆన్ ఎవ్రీ బౌలర్. 10 ఓవర్లు అయిపోయేసరికి మ్యాచ్ వాజ్ గాన్. ముంబై ఇండియన్స్ వాజ్ నాట్ విజిబుల్. కరుణ్ నాయర్ అదరగొడుతూనే వెళ్ళాడు. 2-3 స్వీపులు, రివర్స్ స్వీపులు ట్రై చేశాడు, వర్కౌట్ కాల. బట్ స్ట్రైట్ డౌన్ ద గ్రౌండ్ ఆడడం, ఆఫ్ సైడ్ ఆడడం, అవన్నీ వర్కౌట్ అయ్యాయి. రివర్స్ స్వీపులు కూడా లాస్ట్లో వర్కౌట్ అయ్యాయి. కరుణ్ నాయర్ ఎన్షూర్డ్ దట్ ఫాఫ్ డు ప్లెసీకి ఏదైతే ఇంజురీ అయ్యి అర్రే ఫాఫ్ పోయాడరా మనకి అనే ఆలోచన ఉన్న వాళ్ళందరికీ కూడా మీరు ఏమి వరీ కావద్దు బాసు, నేనున్నా అని చెప్పాడు. ఇప్పుడు సిచ్యువేషన్ చూడండి ఎలా ఉందో. హీ వాజ్ నాట్ గెటింగ్ ఛాన్సెస్ బికాస్ మిగతా వాళ్ళందరూ బాగా ఆడుతూ ఉన్నారు.
ఇండియాలో కానీ డొమెస్టిక్లో కానీ ఐపీఎల్లో కానీ హీ హ్యాడ్ టు షిఫ్ట్ హిస్ టీమ్ ఫ్రమ్ కర్ణాటక టు విదర్భలో లాస్ట్ 2 ఏళ్లుగా సింగిల్ హ్యాండెడ్గా ముందుండి నడిపిస్తూ వాళ్ళకి ఎన్నో విజయాలు అందించాడు. అండ్ ఆ తర్వాత ఇప్పుడు ఇక్కడ సమ్ స్లైస్ ఆఫ్ లక్ ఉండాలా, ఒక అవకాశం రావాలి అంటే ఇంత పెద్ద ఫార్మాట్, ఇంత పెద్ద గేమ్లో అతనికి ఎప్పుడైతే అవకాశం వచ్చిందో అద్భుతమైన రీతిలో ఆడాడు. అండ్ ఇట్ టుక్ వన్ రూల్ చేంజ్ అండ్ వన్ ఎక్సలెంట్ డెలివరీ టు గెట్ హిమ్ అవుట్. బాల్ చేంజ్ చేయాలి అనే ఏదైతే రూల్ ఉందో దానివల్ల బోత్ శాంట్నర్ అండ్ అలాగే ఇక్కడ కరణ్ శర్మ గాట్ హ్యూజ్లీ బెనిఫిటెడ్. ఎందుకంటే డ్యూ ఉంది, డ్యూతో పాటు బాల్ లోపలికి వస్తుంది అనుకోండి, బాల్ బయటికి వెళ్ళింది, టాప్ ఆఫ్ ది ఆఫ్ కొట్టింది, కరుణ్ నాయర్ అవుట్ అయ్యాడు. టర్నింగ్ పాయింట్ ఆఫ్ ది మ్యాచ్. మిచెల్ శాంట్నర్ ఎవరైతే సరిగా ఆడట్లేదని చెప్పేసి మనం అనుకున్నామో టుడే వికెట్లు తీశాడు అండ్ దట్ రన్అట్ లాస్ట్ రన్అట్ కూడా తీశాడు. కరుణ్ నాయర్ వికెట్ పడకముందు అభిషేక్ పోరెల్ అవుట్ అయ్యాడు. అభిషేక్ పోరెల్ కూడా గట్టి షాట్ కొట్టపోయాడు, దెన్ హీ గాట్ అవుట్. ఆ తర్వాత ఇక్కడ కరుణ్ నాయర్ గాట్ అవుట్. అండ్ దెన్ 8 overs 66 వాజ్ నథింగ్ స్కోర్. బాస్ ఆ వికెట్ మీద పెద్ద ప్రాబ్లమే లేదు. బట్ ఆ బాల్ చేంజ్ రూల్ ఏదైతే ఉందో దాన్ని బాగా యూటిలైజ్ చేసుకున్నారు ముంబై ఇండియన్స్. అండ్ శాంట్నర్ అండ్ కరణ్ శర్మ బాగా బౌలింగ్ వేశారు. కేఎల్ రాహుల్ ప్లేడ్ అ ఫాల్ షాట్. ఆ ముందు ఓవర్ 4 వచ్చింది. ఆ షాట్ ఆడాల్సిన అవసరమే లేదు కేఎల్ రాహుల్కి. మళ్ళీ అదే విత్ ది ఆర్మ్ వస్తుంది అనుకున్నాడు, టర్న్ ఎక్స్పెక్ట్ చేయలేదు, స్లోవర్ త్రూ దేర్ వచ్చింది ఆ బాల్, లీడింగ్ ఎడ్జ్ తీసుకుంది అండ్ ఆ తర్వాత క్యాచ్ పట్టుకున్నాడు కరణ్ శర్మ. ఐ థింక్ ఆ వికెట్ కూడా చాలా పెద్ద వికెట్ అనిపించింది. ఎందుకంటే ఇటువంటి చేసెస్లో యూ నీడెడ్ ఎ కామ్ హెడ్. ఆ ఎక్స్పీరియన్స్ అనేది కేఎల్ రాహుల్ దగ్గరే ఉంది. మీకు స్టబ్స్ అవుట్ అయిపోయి ఆ తర్వాత మీకు కరుణ్ నాయర్ అవుట్ అయిపోయి కొట్టే వాళ్ళందరూ అవుట్ అయిపోతుంటే దిస్ ఈజ్ వేర్ యూ నీడ్ ది ఎక్స్పీరియన్స్ టు టేక్ ఇట్ టిల్ ద లాస్ట్ దాకా తీసుకెళ్లే సమయాలు ఉంటాయి. కొన్నిసార్లు లాస్ట్ దాకా తీసుకెళ్లే అవసరాలు ఉండవు, క్విక్గా ఫినిష్ చేసేయచ్చు. బట్ కొన్నిసార్లు ఎక్కడైతే చిన్న హికప్స్ అవి వస్తున్నాయో యూ హ్యావ్ టు పిక్ యువర్ స్పాట్స్, స్టే దేర్ టిల్ ది ఎండ్. ఎందుకంటే ఆ తర్వాత విప్రజ్ ఉన్నాడు, అశుతోష్ ఉన్నాడు, స్టార్క్ అండ్ బ్యాట్. కేఎల్ రాహుల్ అక్కడ ఉండుంటే కనుక మ్యాచ్ ఢిల్లీ చేతిలో ఉండేది. అతను అవుట్ అయ్యాడు, పూర్తిగా ముంబై ఇండియన్స్కి అప్పుడు నమ్మకాలు కుదిరాయి. లేదు ఇక్కడ ఏదో వీఆర్ ఎక్స్పెక్టింగ్ సంథింగ్ అని. శాంట్నర్కి ఆ ఓవర్ ఇవ్వడం వాజ్ అ బిగ్ రిస్క్. ఐ థింక్ అగైన్ దట్ వాజ్ అ ప్రీ ప్లాన్ డెసిషన్. ఎందుకంటే డగౌట్ నుంచి రోహిత్ శర్మ కూడా స్పిన్నర్కి ఇవ్వాలని చెప్పేసి మాట్లాడడం, మహిళా జయవర్ధన్ వచ్చి లేదు మనకి కొత్త బాల్ వస్తుంది, దెర్ ఇస్ ఎనఫ్ టర్న్ ఇన్ దిస్ వికెట్. ఎందుకంటే ఈ వికెట్లో ఆ డ్రై గ్రాస్ ఏదైతే కనిపిస్తుందో అది హెల్ప్, డ్రైనెస్ ఏదైతే ఉందో అది హెల్ప్ చేస్తుంది బాల్ గ్రిప్ అవడానికి. అండ్ మన స్పిన్నర్లతోనే వెళ్దామని చెప్పేసి ఆ డిస్కషన్తో వెళ్ళారు. శాంట్నర్ వచ్చాడు, 6 పడింది, 4 పడింది, ఏంట్రా అనుకుంటున్న సమయంలో మళ్ళీ ముందుకు దూకాడు. విప్రజ్ నిగమ్ శాంట్నర్ రన్అప్ మార్క్ చేసుకున్నప్పుడు ముందుకు దూకాడు, బాల్ వైడ్గా వేసాడు, స్టంప్ అవుట్ అయ్యాడు. విప్రజ్ అండ్ అలాగే అశుతోష్ ఎవరైతే ఎల్ఎస్జీకి అగేన్స్ట్గా ఢిల్లీ క్యాపిటల్స్ని గెలిపించారో వాళ్ళిద్దరూ మిస్కాల్కులేట్ చేసుకున్నారు ఈ చేజ్ని. విప్రజ్ అవుట్ అవ్వకుండా ఉండాల్సింది అక్కడ. ఎందుకంటే ఆ ఓవర్లో ఆల్రెడీ ఆ ఓవర్ పడకముందే 11 రన్లు వచ్చాయి, వికెట్ పడకుండా. ఇంకో 2 balls ఉన్నాయి, ఆగుంటే కనుక 14 రన్లు వచ్చేసేవి, 2 వికెట్లు చేతిలో ఉండేవి అశుతోష్ది అండ్ అలాగే విప్రజ్ అవుట్ అయ్యాడు. మిచెల్ స్టార్క్ లోపలికి వచ్చాడు అండ్ బుమ్రా నెక్స్ట్ ఓవర్ వేసినప్పుడు అశుతోష్ ఫస్ట్ బాల్ సింగిల్ తీసుకోవాలి. అదో కామెడీ, మిచెల్ స్టార్క్ ఏం మగ్గు కాదు బ్యాటింగ్తో. బట్ వాట్ ఫాలోడ్ ఆఫ్టర్ దట్, ఆ షాట్ ఒకటి కొట్టాడు, రివర్స్ ర్యాంప్ కొట్టాడు, బుమ్రాకి అసలు మబ్బులు ఇడిపోయాయి. ఫుల్ పేస్తో వేసాడు, బాల్ మిడిల్ అండ్ లెగ్ స్టంప్ మీదకి వచ్చింది, కొంచెం పక్కకి డ్రిఫ్ట్ అవుతుంది, జస్ట్ ఇలా బ్యాట్ పెట్టాడు, రివర్స్ ర్యాంప్ కొట్టాడు, బాల్ 4. తర్వాత ఆఫ్ స్టంప్ మీద యార్కర్, లోపలికి వచ్చే యార్కర్, అవుట్ సైడ్ ఎడ్జ్ అండ్ 4. అండ్ ఆ తర్వాత 2 4లు వచ్చాయి. 2 4లు వచ్చి ఒక ఓవర్లో మీరు ఎంతను కొడతారు, అది బుమ్రా కొట్టే డీప్ పాయింట్ వైపు సింగిల్ తీసుకుని ఆగిపోయి ఉండాల్సింది. 2కి అనవసరంగా పరిగెత్తాడు, డైవ్ చేసినప్పుడు కుదరలేదు. దట్ వాజ్ విల్ జాక్స్, హీ హాజ్ ఎ స్ట్రాంగ్ ఆర్మ్, ఫీల్డ్ ప్లేసింగ్ అంతా కూడా బాగానే ఉంటుంది వాళ్ళ హార్దిక్ పాండ్యా దగ్గర నుంచి. అండ్ ఆ రన్అట్ తర్వాత చాలా మంది కనిపించుంటుంది. బుమ్రా అగేన్స్ట్ కుల్దీప్ యాదవ్, అగేన్స్ట్ మోహిత్ శర్మ 2-2 లేపేస్తాడు. అండ్ యూ లుక్ ఎట్ కుల్దీప్ యాదవ్, ఆ షాట్ ఆడి పరిగెత్తాడు కూడా. 2వ రన్ పరిగెత్తలేనప్పుడు వద్దని చెప్పాలి, మిచెల్ స్టార్క్ ఆడుకునేవాడు. అక్కడ కూడా దర్ ఇస్ అ రాంగ్ క్యాలిక్యులేషన్. మిచెల్ స్టార్క్ ఇస్ అ బెటర్ బ్యాటర్ దెన్ కుల్దీప్ యాదవ్. అక్కడ సింగిల్ తీసుకొని ఉండుంటే ప్రాబ్లం ఉండేది, ఎందుకంటే 2 wickets ఇన్ హ్యాండ్ ఉన్నాయి. సింగిల్స్ ఆల్రెడీ 2 4లు వచ్చాయి, ఒక సింగిల్ వచ్చింది, 9 runs వచ్చాయి. ఇక్కడ కూడా సింగిల్ వస్తే 10 రన్లు వస్తాయి. మిచెల్ స్టార్క్ అక్కడ ఆడుకుని ఒక సింగిల్ కొట్టుకున్నాడంటే కనుక 11 రన్లు వస్తాయి. లాస్ట్ ఓవర్లో 13 runs ఆర్ 12 runs టు చేజ్ అనే పరిస్థితి కనిపిస్తుంది. అలాంటి పరిస్థితులు ఎటువంటి ప్రాబ్లం లేదు. బోల్ట్ వచ్చినా లేదా ఎవరు వచ్చినా కూడా 2 షాట్లు కొట్టే ప్రయత్నం మిచెల్ స్టార్క్ చేయొచ్చు. దీస్ ఆర్ ద క్యాలిక్యులేషన్స్ దట్ వన్ షుడ్ హ్యావ్ వైల్ చేసింగ్. ఎస్, ఇది లాస్ట్ దాకా తీసుకెళ్ళడం ఈజ్ అవుట్డేటెడ్, ముందే చేజ్ చేయాలి, కరెక్టే కాదనట్లా. బట్ ఆస్కింగ్ రేట్ ప్రెషర్ అనేది వేరే లెవెల్లో ఉంటుంది వికెట్స్ కీప్ ఫాలింగ్. అండ్ ఎంత కాదనుకున్నా కూడా 10 runs per over ఈజ్ అ బిగ్ స్కోర్. అండ్ మధ్యలో కూడా మీకు 8.5 9 runs per over కూడా ఈజ్ అ బిగ్ స్కోర్ అవుతుంది వెన్ యూ కీప్ లూజింగ్ వికెట్స్. అండ్ అక్కడ కుల్దీప్ అవుట్ అయిపోవడం, తర్వాత మోహిత్ శర్మ షాట్ కొట్టాడు, ఆ షాట్ పరిగెత్తకపోతే ఏంటంట, అసలు ఇన్ఫాక్ట్ ఆడాడు బుమ్రాని, వికెట్ పడలా, లేదా మ్యాచ్ అయిపోయేది అక్కడే. అనవసరంగా పరిగెత్తాడు, హెజిటేషన్ అండ్ శాంట్నర్ ఇట్లా స్లింగ్ చేశాడు, దాన్ని వికెట్ పడింది.
3 రన్అట్స్ ఇన్ 3 balls. అందుకే తమిళనాడు అదే పెట్టా, వికెట్లు రన్అట్లు అని పెట్టా. అక్కడ బాల్ చేంజ్ జరగకుండా ఉండింటే మీకు రాహుల్ వికెట్ లేదా కరుణ్ నాయర్ వికెట్ వచ్చేది కాదు. ఆ వికెట్లు వచ్చాయి కాబట్టి ఇక్కడ వీళ్ళందరూ ప్రెషర్లోకి వెళ్ళారు కాబట్టి రన్అట్లు వచ్చాయి. అండ్ దిస్ గేమ్ అనేది ఎంత పెద్ద లెవెలరో ఆలోచించుకోండి. డీసీ వాజ్ లక్కీ అండ్ కొంచెం వాళ్ళకి ఫార్చ్యూన్ కలిసి వచ్చింది అగేన్స్ట్ ఎల్ఎస్జీ. ఆ మ్యాచ్ వాళ్ళు గెలవగలిగారు ఫ్రమ్ అ పొజిషన్ ఆఫ్ డిఫీట్. అసలు ఏమాత్రం ఛాన్స్ లేని పొజిషన్ నుంచి వాళ్ళు గెలవగలిగారు. ముంబై ఇండియన్స్ అగేన్స్ట్ ఆర్సీబీ వాళ్ళు వేరే లెవెల్లో కనిపిస్తున్నారు. వాళ్ళు డిఫీట్ అవుతారా అనుకుంటున్న సమయం నుంచి వాళ్ళు ఓడిపోతూ వచ్చారు. అండ్ టుడే రోల్ రివర్సల్ అయింది లక్ది. ఢిల్లీ క్రూజింగ్ అలాంగ్ అయిపోయింది, విక్టరీ మాది అనుకుంటున్న సమయంలో కొంచెం ఫేవర్ అనేది ముంబై ఇండియన్స్ వెళ్ళింది విత్ దిస్ ఆ బాల్ చేంజ్ రూల్ కానివ్వండి, ఆ షాట్ ఆడిన విధానం కానీ, విప్రజ్ ఆడిన షాట్ కానీ లేదా కేఎల్ ఆడిన షాట్స్ కానీ. సో ఢిల్లీ విల్ వెరీ డిసప్పాయింటెడ్. అండ్ మనం పొద్దున కూడా మాట్లాడుకున్నాం దట్ అందరూ చిన్నస్వామి అంటారు. చిన్నస్వామి ఉంది, చిన్నస్వామి ఒక బ్రదర్ కూడా ఉన్నాడు అక్కడ జైట్లీ స్టేడియం. అక్కడ కూడా ఢిల్లీ పెద్ద రికార్డ్ ఏం లేదు సాలిడ్గా. సో ఇన్ ది అండ్ అగైన్ హోమ్ గేమ్స్లో వాళ్ళకి ఇబ్బంది అనేది 2 టీంలకి ఉంది. పంజాబ్కి కూడా ఉంది. పంజాబ్ ఆడడం మళ్ళీ దాని గురించి డిస్కస్ చేస్తాం. వాళ్ళు హోమ్ గ్రౌండ్ కూడా మారింది కాబట్టి పెద్దగా మాట్లాడుకోవడానికి లేదు. కానీ ఈ టీంకి ఆ టీంకి రెండింటికి ఇబ్బందులు కనిపిస్తున్నాయి హోమ్ గ్రౌండ్తో. బట్ ఈ యొక్క విక్టరీ ఈజ్ జస్ట్ ద లక్ దట్ ముంబై ఇండియన్స్ వాంటెడ్. ఎందుకంటే కేకేఆర్కి అగేన్స్ట్గా ఫుల్ స్కిల్ అదరగొట్టేశారు. ఇక్కడ మాత్రం కాస్త ఫార్చ్యూన్ కూడా కలిసి వచ్చింది. అండ్ వెన్ యూ వాంట్ టు స్క్రిప్ట్ టర్న్ అరౌండ్, వెన్ యూ వాంట్ టు స్క్రిప్ట్ కమ్ బ్యాక్, కాసంత లక్ అవసరం కూడా ఉండాల్సిన అవసరం ఉంది. ఎస్, కొంతమంది ఆర్గ్యూ చేయొచ్చు వాట్ ద హెల్ ఇస్ లక్ అని చెప్పేసి కొంతమంది అనొచ్చు. లక్ అనేది ఏం లేదు బాస్. స్పోర్ట్లో మీకు ఒక భయంకరమైన ఎడ్జ్ తగిలింది, టాప్ ఎడ్జ్ తగిలింది. దాన్ని మీరేం కావాలని బాల్ ఇక్కడే తగలాలని కొట్టరు, దాన్ని టాప్ ఎడ్జ్ చేయింది. ఆ బాల్ బౌండరీ దాటి పడిందంటే 6 అవుతుంది. బౌండరీ యువతలే క్యాచ్ పట్టుకుంటే అవుట్ అవుతుంది. దట్ ఈస్ ద డిఫరెన్స్. అండ్ ఆ డిఫరెన్స్నే ఒక టర్మ్ ఇవ్వాలంటే లక్ అనే టర్మ్ ఇస్తారు. అండ్ ఇట్ ప్లేస్ అ హ్యూజ్ రోల్ స్పోర్ట్లో. అండ్ ఫ్యూ సెంటీమీటర్స్ ఇన్ అండ్ అవుట్ అని మాట్లాడుకుంటూ ఉంటారు. అలాంటిదే జరిగింది ఇక్కడ. అక్షర్ పటేల్ యాక్చువల్గా చాలా బాగా మాట్లాడాడు ప్లస్ మన పోస్ట్ మ్యాచ్ ఇంటర్వ్యూలో దట్ అంతా బాగానే జరిగింది. జస్ట్ కొన్నిసార్లు ఇలాంటి మ్యాచ్లు జరుగుతూ ఉంటాయి. వీ విల్ టేక్ ద పాజిటివ్స్ అండ్ మూవ్ ఆన్ అని చెప్పేసి అలాగే ఉండాలి క్యాప్టెన్ అన్నాక. ఎందుకంటే దిస్ లాస్ విల్ డెఫినెట్లీ హర్ట్. బట్ ఇక్కడ నుంచి ఎలా పుంజుకుంటారనేది చూడాలి. ముంబై గోస్ టు 7th పొజిషన్ అండ్ ఆర్ఆర్, ఎస్ఆర్హెచ్, ముంబై అందరూ కూడా సేమ్ పాయింట్స్తో ఉన్నారు. నెట్ రన్ రేట్ తేడాలు అనేవి కనిపిస్తూ ఉంటాయి. దెన్ దెర్ ఆర్ 2 people at 6 and 6. ఆ తర్వాత 8 ఉన్నారు. సో వేరే లెవెల్లో మెల్లగా మిడ్ టేబుల్ టస్ల్ అనేది స్టార్ట్ అవబోతోంది. సో ముంబై గాట్ ఆఫ్ టు విన్నింగ్ నోట్ ఈ మ్యాచ్లో. మరి వాళ్ళతో పాటు ఉండి పొద్దున దాకా నాటు స్టెప్ వేస్తున్నాడు, ఇంకొక స్టెప్ ముందుకేస్తారా లేదంటే వాళ్ళు అక్కడే ఉంటారా? అది రేపటి మ్యాచ్లో చూసుకుందాం. టిల్ దెన్.